హాయ్ ఫ్రెండ్స్, విజయ ఫుడ్స్లో ఈరోజు నేను సొరకాయ మజ్జిగ పచ్చడి చేస్తున్నాను. సొరకాయ చూడండి, సొరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక టమాటా. మజ్జిగ మనం ఇలా చేసుకోవాలి, చిక్కగా చేసుకోవాలన్నమాట. పెరుగు ఇలా చేసుకోవాలి, ఇలా చిక్కగా పెరుగు చేసుకోవాలి. బాగుంటుంది అనమాట. పలసగా బాగుండదు, చిక్కగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే. తాలింపు గింజలు, ఇది తాలింపు గింజలు. ఇప్పుడు మనం తాలింపు వేస్తాం పెరుగు పచ్చడికి. కొంచెం శనగపప్పు, మినపప్పు, 4-5 మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అంతే. దీనికి ఇలా జీలకర్ర ఆవాలు మంచిగా కొంచెం చిటపటలాడాలి, బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను 3 ఎండుమిర్చి వేసాను. కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇంగు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడికి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసేస్తున్నాను. కరివేపాకు అన్నీ ఒకేసారి వేస్తున్నానండి. ఇలా అన్నీ వేసుకొని ఇలా మగ్గించుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను ఇప్పుడు. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా మగ్గనియాలన్నమాట. ఇతను టమాటా తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని కొంచెం సేపు అయినాక వేస్తాను. ఇప్పుడు వేయను టమాటా, ఒకటే టమాటా వేస్తాను. అలా కట్ చేసి పెట్టుకొని తర్వాత వేస్తాను. ఇలా మగ్గించుకోవాలన్నమాట. సన్న మంట మీద కొంచెం బాగా మగ్గాలి. ఇట్లా మగ్గిన తర్వాత బాగా ఉడికితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా టమాటా కూడా వేసానండి. ఇది చూడండి, ఇప్పుడు వేసాను అనమాట టమాటా. మనము సగం ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి, ఎందుకంటే అది చాలా తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని అలా ఉడకాలి బాగా, ఇంకా బాగా ఉడకాలి, అందుకని అలా. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు మగ్గే లోపల నేను దీంట్లో వేస్తాను చూడండి. కొంచెం కొంచెం ఉప్పు దాంట్లో వేసాను అనమాట. ఇది కొంచెం దీంట్లో వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఇక కొంచెం జీరా పౌడర్. జీరా పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం మిరియాల పౌడర్, కొంచెం మిరియాల పౌడరు, జీరా పౌడరు, సాల్ట్ వేసాను ఇప్పుడు నేను. చేసుకొని మనం ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ రెండే దీనికి టేస్ట్. జీరా పౌడర్ చాలా టేస్ట్ వస్తుందండి. ఆ ముక్కలు ఉడికే లోపల మనం ఇది వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మనము ఉప్పు సరిపోయిందా లేదో కూడా చూసుకోవచ్చు. చూసుకొని దాంట్లో వేసాము, దీంట్లో వేసాము అనమాట. మళ్ళీ మనం తర్వాత అయినా ఉప్పు వేసుకుంటాం. జీరా పౌడర్ వేసినాక చూడండి ఇలా ఉంటుంది అనమాట. జీరా పౌడరు, మిరియాల పౌడరు, ఇంగువ దీనికి ముందు మెయిన్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు చూడండి, అదిగో మనం ఉప్పు వేసాం కదా, అందుకని బాగా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా ఇలా చల్లుకుంటాం. కొత్తిమీర చల్లుకుంటే వాసన కదా బాగుంటుంది. ఇలా మగ్గనియాలన్నమాట. చాలా బాగా మగ్గుద్ది, మంచి ఉడికించండి. లేత సొరకాయ అనమాట. ఇదంతా కూడా ఒక్క సొరకాయ అండి, చిన్న సొరకాయ. ఉప్పు వేసేసరికి వాటర్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంటుంది ఇట్లా. ఇప్పుడు చల్లారిందండి, ఇక చూడండి ముక్కలు బాగా చల్లారాయి. ఇప్పుడు మనం దీన్ని పెరుగులో కలుపుతాం అనమాట, పెరిగేస్తాం అనమాట దీంట్లో. ఇప్పుడు దీంట్లో నేను మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసాను. అంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి దీనికి కొంచెం టేస్ట్ వేస్తుందండి, అందుకని ఇక చూడండి మనం కలుపుకున్నాను. ఇట్లా కలుపుకుంటాం మనం. ఇప్పుడు మనము ఉప్పు అన్నీ చూసుకోవాలి. చూడండి ఎంత బాగుందో.
ఇప్పుడు మన సొరకాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది అనమాట. ఇది వర్షాకాలం కానీ మిరియాలు అవన్నీ వేస్తాం కానీ ఏమి జలుబు చేయదు, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు 2 ఎల్లిపాయలు మిక్సీలో వేసి తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎంత సూపర్ ఫుడ్ అండి, మంచి తిండి అనమాట. ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ సొరకాయ పెరుగు పచ్చడి మా సైడ్ చాలా చేస్తారు, ఆంధ్ర సైడ్ బాగా చేసుకుంటారండి. ఇది చూడండి, సొరకాయ పెరుగు పచ్చడి సూపర్గా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మనం దాంతో కొంచెం టేస్ట్ చేద్దాం. సొరకాయ మజ్జిగ చారు చూద్దాము ఎంత టేస్ట్ ఉందో చూద్దాం. సూపర్ ఫుడ్ అండి ఇది, హెమి. సొరకాయ మజ్జిగ చారుతో నేను అన్నం తింటున్నాను చూడండి. దీనికి ఊరిమిరపకాయలు వేయించుకోవచ్చు, అప్పడాలు వేయించుకోవచ్చు, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. సొరకాయ బాగా ఉడికిందండి.